బంగారు బాతు అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలామె ఉండేది. ఆమె చాలా ముసలిది కావడం వలన ఆమె వల్ల వాళ్లకు ఎటువంటి ఉపయోగం లేదని భావించి ఆమెని ఇంటి నుండి తరిమేశారు. ఏ దిక్కు లేని ఆ ముసలామె ప్రతిరోజు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించేది. ఓ భగవంతుడా! నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి తీసుకుపో తండ్రి. నాకు బ్రతకాలని లేదు. నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే తనకు ఎదురుగా ఒక విచిత్రమైన బాతు కనిపించింది. ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బాతు నోరు తెరచి మాట్లాడసాగింది. ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఈకను తీసుకో. ఆ ఈక బంగారంలా మారుతుంది. నీకు కావలసిన వాటిని తెంచుకొని నీ కష్టాలన్నింటినీ తీర్చుకో అని అన్నది ఆ బంగారు బాతు. ఆ మాటలు విన్న ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది. నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదే అని అడిగింది. ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈకను తీసి ఆమెకిస్తూ ఈ విధంగా అన్నది. ఏం జరుగుతుందో వేచి చూడు అని అనగా అనతి కాలంలోనే ఆ ముసలామె అధిక ధనవంతురాలైనది. ఆమెకు వదిలిపెట్టి వెళ్ళిన ఆమె కొడుకులు, బంధువులు తిరిగి ఆమెను దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడపసాగింది. నీతి నిజాయితీగా ప్రార్థించే ప్రార్థనల వల్ల ఆ భగవంతుడు సత్ఫలితాలనిస్తాడు.